Praise the Lord and good morning. Welcome for this Sunday service as the Lord has given this wonderful, beautiful day in our lives. ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆదివార ఆరాధనలో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. కలిసి దేవుణ్ణి ఆరాధించడం అనేది అది పెద్ద భాగ్యం అండి. Worshipping the Lord, listening His word together, it's always a blessing. So we thank God for that. Shall we pray as we begin our service? మనము ప్రియులారా మన ఆరాధన ప్రారంభించక ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. Heavenly Father, gracious Father, we praise you and thank you once again for having given this beautiful day, this Lord's Day, that we could come and worship you, we could come and sit in your presence. పరలోకమందున మా తండ్రి, దయగల ప్రభువా, నీ సన్నిధికి వచ్చుటకు, నీ సన్నిధిలో వచ్చి నేను ఆరాధించుటకు, నీ సన్నిధిలో వచ్చి కూర్చొని నేను గణపరచుటకు, నీ వాక్యాన్ని వినుటకు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి ప్రభు దినమును బట్టి మేము నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. We are so blessed by your word. Day after day, week after week, every moment in our lives, Father. నీ వాక్యం ద్వారా ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి రోజు, ప్రతి గంట మేము దీవించబడుతున్నాము. In the beginning was the word was with God, and the word was God. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనే విషయాన్ని మేము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. That word became a flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడని వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో జీసస్ క్రైస్ట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే దేవుని వాక్యము, దేవుని వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఫాదర్, we especially pray, let the anointing of God flow in our lives, Master. మీ అభిషేకాన్ని మాలో మీరు కుమ్మరించండి. నాట్ ఓన్లీ ఇన్ దిస్ సర్వీస్ లార్డ్, బట్ త్రూ అవుట్ అవర్ లైఫ్స్, మాస్టర్. ఈ ఆరాధనలో మాత్రమే కాదయ్యా, మా జీవితకాలం అంతా మీ అభిషేకాన్ని మాపై మీరు కుమ్మరించండి ప్రభువా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే, ఫాదర్. తిరిగి ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ వి ప్రే, ఫాదర్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం ఒక తెలుగు పాటను మనం పాడుకుందాము, దేవుని గణపరుచుకుందాము దేవుని యొక్క సన్నిధిలో. టుడే మై డాటర్ ఆల్సో జాయిన్ ఫర్ ద సర్వీస్. వి థ్యాంక్ గాడ్ అండ్ వి ప్రైజ్ గాడ్. సో ఈరోజు మా పాప కానీ ప్రియులారా ఆరాధనలో, అఫ్ కోర్స్ మై వైఫ్, మై సన్ ఆల్సో ఇస్ దేర్, బట్ ఇట్ ఈస్ జాయ్ టు సీ దట్ షీఈస్ వెరీ షైఫుల్. షీఈస్ డజంట్ సిట్ నెక్స్ట్ టు మీ. చాలా సిగ్గుపడుతుంటుంది, కానీ ఈరోజు షీ సిట్టింగ్ విత్ మీ. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. రాజాది రాజా, రాజు రారా అనే పాటను మనం పాడుకుందాం. యేసయ్య తిరిగి ఆయన రాబోతున్నాడు, ఆయన రాజుగా రాబోతున్నాడు. మొదటిసారి ఆయన గొర్రెపిల్లకు వచ్చాడు, రెండోసారి ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆ పాటను మనం పాడుకుందాం. ఫస్ట్ టైం జీసస్ కేమ్ యాజ్ అ ల్యాంబ్ టు డై ఫర్ us, but the second time Jesus is coming as a King of Kings in order to take all of us to be with him. Amen, and to rule us. Amen. రాజాది రాజా రారా, రాజులకు రాజు అయిరారా, రాజు యేసు రాజ్యమేలరా, రవి కోటి తేజ యేసు రారా, రాజాది రాజా రారా, రాజులకు రాజు అయిరారా, రాజు యేసు రాజ్యమేలరా, రవి కోటి తేజ యేసు రారా. ఓ మేఘవాహన
రాజు యేసు రాజ్యమేలరా రవికోటి తేజ యేసురా ఆకాశమున దూతలర్పటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశమున దూతలర్పటింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయ యేసునాథు నీదు మహిమలోన మాకదే మహానందమౌగా రాజాది రాజా రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవికోటి తేజ యేసురా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులారా పౌలపోస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసు రాజు పేరా గొప్ప గీతమెత్తి పాడరా రాజాది రాజా రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవికోటి తేజ యేసురా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులారా పౌలపోస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసు రాజు పేరా గొప్ప గీతమెత్తి పాడరా రాజాది రాజా రాజులకు రాజువైరా రాజు యేసు రాజ్యమేలరా రవికోటి తేజ యేసురా థ్యాంక్ యూ యేసయ్యా నువ్వు రాజులకు రాజుగా రాబోతున్నందుకే నీకు వందనాలు ప్రభువా మీ రాజ్యాన్ని మీరు స్థాపించబోతున్నందుకే నీకు స్తోత్రాలు ప్రభువా మీ రాజ్యములో నీతి సమాధానము నెమ్మది శాంతి ప్రేమ ఆనందం ఉండబోతున్నందుకే స్తోత్రాలు ప్రభువా యేసు రాజుగా రాజుల రాజుగా ఉండబోతున్నందుకే నీకు వందనాలు ప్రభువా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు నాయన తన యొక్క కృపను తన దయను తన శక్తిని మా పట్ల ఆయన చూపించబోతున్నందుకే స్తోత్రాలు ప్రభువా ఓ భూజనులంతా నిన్ను ఆరాధించబోతున్నందుకే స్తోత్రాలు మేము నిన్ను స్వాగతిస్తాం మా యేసయ్యా Lord, we want to welcome you, Jesus, Lord, hallelujah, Lord. We worship you, Lord, hallelujah. నాయన పరలోకము నుండి దేవదూతలతో నాయన ఆర్భాటముతో మీరు రాబోతున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా పూర ధ్వనితో మీరు రాబోతున్నందుకే స్తోత్రాలు ప్రభువా క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతరు ఆపై సజీవులు ఎత్తబడతారు మా తండ్రి నిన్ను నమ్మి నాయన నిన్ను వెంబడించిన వారు వాళ్ళు మృతులైన ధన్యులే వాళ్ళు బ్రతికి ఉన్న సజీవులుగా ఉన్న ధన్యులే ప్రభువా తండ్రి నీ కృపను బట్టి వందనాలు మా పట్ల ఎంత గొప్ప కనికరం ఎంత గొప్ప జాలి ఎంత మంచి దయను చూపిస్తున్నందుకే మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాము మా
యేసయ్యా. రాజాది రాజానికే స్తోత్రం. సంఘముగా మమ్మల్ని అందరినీ మీరు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నందుకే స్తోత్రాలు ప్రభువా. మందిరముగా మమ్మల్ని అందరినీ నీ యొక్క సన్నిధిలో చేర్చబోతున్నందుకే నీకు వందనాలు మా తండ్రి. ఓ రాజాది రాజా స్తోత్రాలు ప్రభువా. ప్రభుల ప్రభువా మీకే స్తోత్రాలు నాయన. యేసు రాజా దయగల తండ్రి, వి వర్షిప్ యు లార్డ్. అవును ప్రభువా, మొదటిసారి యేసుక్రీస్తు గొర్రె పిల్లగా వచ్చి మా అందరి కొరకు శిలువలో చనిపోయి తన రక్తాన్ని చిందించాడు. రెండోసారి యేసుక్రీస్తు రాజులకు రాజుగా రాబోతున్నాడు. మమ్మల్ని అందరినీ ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నాడు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ గుంపులో మేముగానే ఉండబోతున్నందుకే వందనాలు. నేను, నా భార్య, నా కుమారుడు, నా కూతురు, అయ్యా మా తల్లిదండ్రులు, నా సహోదరి సహోదరులు, అయ్యా నిన్ను నమ్మిన ప్రతి బిడ్డ నాయన పరలోక రాజ్యంలో నీతో పాటు నాయన ఉండబోతున్నందుకే స్తోత్రాలు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభువా మేము నాయన నీతో పాటు ఉండి నీ యొక్క ప్రేమను, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క నాయన సౌందర్యాన్ని తండ్రి మేము చూడగలుగుతాము, నిన్ను ఆరాధించగలుగుతాము మా ప్రభువా. ఓ హల్లెలూయా, ప్రైజ్ యు లార్డ్. రాజాది రాజా రాజులకు రాజువైరా, రాజు యేసు రాజ్యమేలరా, రవికో తేజ యేసురా. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే. రాజాది రాజా స్వాగతమయ్యా, రాజులకు రాజువైరా, రాజు రాజ్యమేలరా, రవికో తేజ యేసురా. రాజాది రాజా జీసస్, రాజులకు రాజువైరా, రాజు యేసు రాజ్యమేలరా, రవికో తేజ యేసురా. యేసయ్యా, థ్యాంక్ యూ ప్రభువా. ఇప్పటి వరకు నీ యొక్క ప్రేమ, నీ జాలి, నీ దయ, నీ కనికరము, నీ గొప్పతనము నాయన అన్ని చూశాం ప్రభు. ఇంకా రాబోయే దినాల్లో కానీ నాయన ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మేము నిన్ను చూడబోతున్నాము నాయన. మా చెవులారా నీ యొక్క గొప్పతనాన్ని మేము వినబోతున్నాము. మా హృదయంలో నీ యొక్క గొప్పతనాన్ని నాయన మేము తలంచబోతున్నాము, నాయన అనుభవించబోతున్నాము తండ్రి. యేసయ్యా మీకే వందనాలు తండ్రి. మీ కుమారుడైన యేసయ్యను మా కొరకు పంపినందుకే మీకు వందనాలు మా తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. యేసయ్యను మా కొరకు పంపి ఆయన శిలువ మరణం ద్వారా మా పాపాలను క్షమించినందుకు వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు శిలువలో చనిపోవడం వల్ల, ఆయన రక్తం చిందించడం వల్ల మా పాపాలు క్షమించబడ్డాయి నాయన. ఆయన పునరుత్థానుడు వల్ల నాయన, ఆయన పునరుత్థానం వల్ల మాకు నిత్య జీవాన్ని మీరు ప్రాప్తించారు మా తండ్రి. యేసయ్యా, నువ్వు చేసిన మేలను బట్టి వందనాలు నాయన. శిలువలో మా కొరకు నాయన మీరు అన్ని చేసి ముగించినందుకే మీకు వందనాలు. Lord, we praise you, worship you, Lord. Amen. ప్రియులరా, ఒక ఇంగ్లీష్ పాటను మనం పాడుకుందాము. We'll sing English song, Father in Heaven, how we love you. Today my topic is loving the Lord. So we will sing that song, Father in Heaven, how we love you. Father in Heaven, I love you. We love you. 3, 1.
Father in heaven, how we love you. We lift your name in all the earth. May your kingdom be established in our praises, as your people declare your mighty word. Blessed be the Lord God Almighty, who was and is to come. Blessed be the Lord God Almighty, who reigns forevermore. Father in heaven, Father in heaven, how we love you. We lift your name in all the earth. May your kingdom be established in our praises, as the people declare your mighty word. Blessed be the Lord God Almighty, who was and is to come. Blessed be the Lord God Almighty, who reigns forevermore. Blessed be the Lord God Almighty, who was and is to come. Blessed be the Lord God Almighty, who reigns forevermore. Once again, Father, Father in heaven, how we love you. We lift your name in all the earth. May your kingdom be established in our praises, as your people declare your mighty word. Blessed be the Lord God Almighty, who was and is to come. Blessed be the Lord God Almighty, who reigns forevermore. Blessed be the Lord God Almighty, who was and is to come. Blessed be the Lord God Almighty, who reigns forevermore. Who reigns forevermore. Who reigns forevermore. Yes, Father. Father in heaven, we love you, Father. We love you because you loved us first, Father. We did not love you first, but you loved us first, Father. Our love is only just a response for what you have done, Father. Lord, we welcome you to establish your kingdom. We welcome you to have your kingdom among us, Lord. With us, Father. Where there will be peace, where there will be joy, where there will be happiness, O Lord. Blessed be the Lord, God Almighty, for your great plans. Your plans are so wonderful, Lord, unimaginable, unexplainable, Father. Lord, you do wonders, Father. Heavenly Father, we thank you. We bless your holy name, Lord.
honor your holy name. Amen. We give all the glory and praises, honor, glory. In Jesus' precious name we offer this praise and worship, Father. Amen. 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 Thank you, Father, for your grace, Lord. We worship. Dear friends, once again, it's a joy to be with you in this Sunday service. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ ప్రభు దినమందు ప్రభుని ఆరాధించుటకు ప్రభు మనకిచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి మీతో పాటు మరలా ఈ వారము దేవుని ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నా హృదయపూర్వకంగా నా తండ్రికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన అంశం ఏంటంటే మరలా దేవుణ్ణి ప్రేమించడము. టుడే మై టాపిక్ ఈజ్ loving the Lord. Almost past 2 weeks we have been meditating that particular topic. ప్రియులారా, గత 2 వారాల నుండి దేవుణ్ణి మనం ప్రేమించాలి అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు కానీ నా టాపిక్ దేవుణ్ణి ప్రేమించడం. Past 2 weeks we have been meditating the same subject, loving the Lord. Even today also my topic is going to be, my subject is going to be loving the Lord. Now turn with me, book of Revelation, chapter 2, from 1 onwards, verse 1 onwards, maybe till 5. To the angel of the church in Ephesus, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 5 వరకు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 2 verse 1 to 5. I will read first in English, then we will read in Telugu. To the angel of the church in Ephesus write, these are the words of him who holds the 7 stars in his right hand and walks among the 7 golden lampstands. I know your deeds, your hard work, and your perseverance. I know that you cannot tolerate wicked men, that you have tested those who claim to be apostles but are not, and have found them false. You have perceived and have endured hardship for my name, and have not grown weary. Yet I have something against you. You have forsaken your first love. Verse 5. Remember the height from which you have fallen. Repent and do the things you did at the first. Once again, yet I have something against you. I hold something against you. You have forsaken your first love. This is a complaint. You have forsaken your first love. So remember the height from where you have fallen. So now repent and do the things you did at the first. Okay, in Telugu. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సంహరింపవలననియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారికి పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుకొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నేను
ఒకటి తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని, ఏ స్థితి నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. చాలు ప్రియులరా. సో డియర్ ఫ్రెండ్స్, హియర్ there is a church called Church of Ephesus. ఎఫెసి అనే ఒక సంఘంకు ఈ యొక్క పత్రికను రాస్తున్నారు. There are 7 churches you find in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ప్రియులారా మనకు 7 సంఘాలు మనము ధ్యానించవచ్చు. ఎఫెసియస్, స్మర్ణ, థియతిరా, ఫిలదెల్ఫియా, స్మర్ణ, ఆల్మోస్ట్ 7 churches. ఈ 7 సంఘాలను గురించి మనం ధ్యానించవచ్చు. In those days, these 7 churches were located in Asia Minor. ఆ దినాలలో ప్రియులరా ఈ యొక్క సంఘాలు ఆసియా మైనర్ అనే ఆ యొక్క ప్రాంతంలో ఉండేవి. టుడే ఏషియా మైనర్ ఈజ్ టర్కీ. ఏషియా మైనర్ అనేది ప్రియులరా ఈరోజు టర్కీ. సో ఈ 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయి? Where these 7 churches were located in those days, they were located in Turkey. అవి టర్కీలో ప్రియులరా ఉండేవి. Now the question, do these churches still exist? ఈ సంఘాలు ఇప్పటికి ఉన్నాయా ప్రియులరా? No, they are no more existing. అవి సంఘాలు లేవు ప్రియులరా ఇప్పుడు. Only their names are there for us to learn a lesson. ఈ సంఘాలు ఇప్పుడు లేవు ప్రియులరా, వాటి పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆ పేర్ల ద్వారా మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు ఈ పేర్లను మన కొరకు పెట్టి ఉన్నాడు ప్రియులరా. సో దిస్ చర్చ్ ఆఫ్ ఎఫెసస్ వాస్ ఫౌండ్ బై అపోస్టల్ పాల్. అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ సంఘము ఏర్పడ్డది ప్రియులరా. Bible says Paul was there almost for 2 years in Ephesus. ఎఫెసీలో పౌలు 2 సంవత్సరాల నుండి అక్కడ సేవ చేశాడంట. After serving the Lord for 2 years, a couple of people came to the Lord and he established a church there, probably appointed some pastor there, and from there he moved out. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీలో 2 సంవత్సరాలు ఉండి అక్కడ పరిచర్య చేసి అనేక ఆత్మలు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సంఘాన్ని ఆయన స్థాపించి ఆయన ప్రియులరా అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళాడంట. సో నౌ ఇఫ్ యూ రీడ్ దిస్ చర్చ్ ఇన్ ఎఫెసస్, దే వర్ వెరీ గుడ్. ఈ యొక్క ఎఫెసీ సంఘము వాళ్ళు చాలా మంచిగా ఉండేవారంట ప్రియులరా. Now, to the angel of the church in Ephesus, ఎఫెసీలో ఉన్న దూతకు, సంఘపు దూతకు ఇలా రాయము. Who is the angel in the church? సంఘంలో ఉన్న దూత ఎవరు అంటే పాస్టర్. సంఘ కాపరి is a దూత. Pastor or the elder, the one who is appointed by the Lord to oversee the church, is called the angel. ప్రియులారా, సంఘంలో ఉన్న ఆ యొక్క కాపరి, ఆ యొక్క సంఘాన్ని నడిపించే వ్యక్తిని దూత అని ప్రకటించారంట. సో యు రైట్ టు ద పాస్టర్, సంఘంలో ఉన్న పాస్టర్ గారికి, ఆ కాపరికి ఇలా రాయండి. ఏంటది? verse 2, I know your deeds. Now Jesus is appreciating their past deeds. ప్రియులరా, వాళ్ళ యొక్క గతాన్ని, వాళ్ళు గతంలో చేసిన క్రియలను యేసుక్రీస్తు వాళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు. I know your deeds, your hard work, your perseverance. I know that you cannot tolerate wicked men, that you have tested those who
claim to be apostles but are not, and have found them false. You have perceived and have endured hardship for my name and have not grown weary. Telugulo verse 2. నీ క్రియలను నీ కష్టమును నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నీ సహనమును నేనెరుగుదును. నేనెరుగుదును. నీవు దుష్టులను సంహరింపలేవనియు సహింపలేవనియు దుష్టులను లేననియు అపోస్తులు కాకయే తాము అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని వారు తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. వారు అబద్ధికులను నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. So these are all the compliments. So Jesus is giving to this church. ప్రియులారా, ఈ సంఘానికి వాళ్ళు చేసిన క్రియలను బట్టి యేసుక్రీస్తు వాళ్ళను అభినందిస్తున్నాడు. They worked very hard. They spent a lot of time. They served the Lord. వాళ్ళు దేవుని సేవ చేశారంట. వాళ్ళు మందిరానికి వెళ్ళేవారంట. వాళ్ళు వాక్యాన్ని ప్రకటించేవారంట. సువార్త సేవలో వాళ్ళు పాల్గొన్నారంట. I know your hard work. I know you tolerated for my name's sake. నా నామాన్ని బట్టి నువ్వు చాలా సహించావు, భరించావు, అలయలేదు. You did not feel bad. You did not feel tired. For my name's sake. నా నామమును బట్టి నువ్వు ఎప్పుడే కానీ అలయలేదు. You did not feel tired. You did not feel bad at any time. ఇక్కడ యేసు ప్రభు ఇలా గురించి చెప్తూ ప్రియులలో చాలా మంచి రిపోర్ట్ ఇస్తున్నాడు అండి. గాడ్ ఈస్ గివింగ్ అబౌట్ దిస్ చర్చ్ అ వెరీ వెరీ గుడ్ రిపోర్ట్. ఐ నో యువర్ వర్క్. యు వర్క్ ఫర్ మీ సో హార్డ్. నువ్వు చేసిన క్రియలు నాకు తెలుసు. నా నామం నిమిత్తం నువ్వు భారం భరించావు, అలయలేదు. Now the question is, after giving them compliments for their past works, for their past deeds, వాళ్ళ గత కార్యాలను వాళ్ళ గత సేవను యేసుక్రీస్తు అభినందించిన తర్వాత, now he says in verse 3 of verse 4, అయినను yes, yet I hold this against you. You have forsaken your first love. Yeah. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. Now here Jesus explained, Jesus complimented about their past deeds. యేసుక్రీస్తు వాళ్ళ గత కార్యాలను అభినందిస్తూ, then he says, presently, వర్తమానంలో మీరు నా పట్ల ఆ మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు. You have lost your first love which you had for me. You are still coming to church. You are still reading Bible. You're still giving your offerings. You're still singing. You're still playing musical instruments. You're still going for evangelism. You're still fasting and praying. Still you're conducting open air meetings, fasting prayers, meetings. మీరు మందిరానికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, నా సేవకు కానుకలు ఇస్తున్నారు, నా సేవకులను గౌరవిస్తున్నారు, సువార్త పరిచర్య సేవ చేస్తున్నారు. అవి చేయట్లేదని కాదు, యు ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్.
ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఇవన్నీ చేస్తున్నారు కానీ ప్రేమతో చెయ్యట్లేదు. యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈవెన్ నౌ, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ విత్ లవ్. దిస్ ఇస్ వాట్ ద కంప్లైంట్ జీసస్ హ్యాడ్ అబౌట్ దిస్ చర్చ్. మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ ప్రేమ లేకుండా చేస్తున్నారు. You know, God is not interested to receive any of our services without love. ప్రియులారా, మనము ప్రేమ లేకుండా దేవునికి ఎలాంటి సేవ చేసినా దేవునికి అది ఇష్టం ఉండదంటండి. ఈస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ విత్ అవర్ సర్వీసెస్, ఎనీ సర్వీసెస్, spiritual services, without love. ఆయన మీద ప్రేమ లేకుండా, ఆయనను ప్రేమించకుండా మనం ఆయన కొరకు ఎలాంటి సర్వీస్ చేసినా, ఎలాంటి సేవ చేసినా యేసుక్రీస్తు దాన్ని అంగీకరించడంట. దేవుడు దాన్ని యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. మీకు మొదట ఉండిన ప్రేమను మీరు వదిలితిరి. We know what is the first love. ప్రియులారా, మనందరికీ తెలుసు మొదటి ప్రేమ ఏంటో. Only people, those who are really born again, will understand what I am sharing. నిజంగా మారు మనసు పొందిన వారికి మాత్రమే ప్రియులారా నేను చెప్పేది అర్థమవుతుంది. What was our experience for the first time when we have accepted Jesus as our Savior? యేసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన ఆనందం ఎలా ఉండే ప్రియులారా, మన అనుభవం ఎలా ఉండే? సో జాయ్ఫుల్. When I have accepted the Lord, I tell you, for 3 to 5 years I was so jealous for the Lord. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తల ప్రియులారా, దేవుని కొరకు నేను ఎంత వైరాగ్యముగా, ఎంత పట్టుదలగా ఉండేవాడిను. పొద్దున్నే లేచి వాక్యం చదవడము, early morning, get up, reading His word, praying daily, weekly twice, sometimes even. I used to go alone all the way to bus stand, take a couple of tracks till morning till evening. From morning till evening I used to distribute those tracks. I used to participate all night prayers, fasting prayers. Never used to start my life without reading Bible, or my day without reading Bible or praying. Whomever I am against, I said sorry to them. ప్రియులారా, నేను ప్రభువును నమ్ముకున్న కొత్తలో నాకున్న అనుభవం ఎంత గొప్పగా ఉండే అంటే చాలా సంతోషం, హ్యాపీ గాలిలో తేలినట్టు ఒక రకమైన ఆనందము, ఒక రకమైన ఉత్సాహము, ఏదో ఒక తృప్తి, ఏదో ఒక నెమ్మది. చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తానని ఒక నిరీక్షణ. ఉపవాస ప్రార్థనలు చేసుకునేవాడిని, వారానికి 3 సార్లు చేసేవాడిని, ఆల్ నైట్ ప్రేయర్స్కి వెళ్ళేవాడిని. నాకు ఎగ్జామ్, రేపు పొద్దున ఎగ్జామ్, 10th ఎగ్జామ్స్ అన్నప్పుడు ఆ నైట్గా నేను ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి తర్వాత 6 గంటలకు లేచి ప్రియులరా మళ్ళీ చదువుని కొద్దిసేపు పడుకొని మళ్ళీ 9:30కి వెళ్ళి నేను ఎగ్జామ్ రాశాను. దట్ జీల్, ప్రభుని నమ్ముకున్న కొత్తలో మనకున్న ఆ ఆనందం, దట్ జాయ్, దట్ హ్యాపీనెస్, దట్ ఎగ్జూబరెన్స్. Can we explain? When I remember those days, I feel so happy. I used to thank God for every small thing. చిన్న విషయాలలో దేవునికి నేను థ్యాంక్స్ చెప్పేవాడిని. That is the love I have for the Lord. I had for the Lord. Now, naturally what happened once I got married, wife, children, family responsibilities. It's not that totally I lost my love for the Lord, but slowly that first love, ఆ మొదటి ప్రేమ. ప్రియులరా, వివాహం, పెళ్ళైన తర్వాత భార్య, పిల్లలు
ఇండ్లు, సంసారము, ఇవన్నీ జవాబుదారీ పనులు ప్రియులరా వచ్చిన తర్వాత, బాధ్యతలు వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గిందండి. ఆ రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత certain things, doing certain things for the family. Early morning get up and prepare children for school, dropping them. I mean, there's many things going for. So when we were bachelors, మనం ప్రియులరా మేము ఒంటరిగా ఉన్నప్పుడు పెళ్లి కాని సమయంలో we were so free, we were doing all these things. So slowly that love will come down. So even I have lost that first love. We need to be honest. Nothing wrong, but Bible says, if from where you fell down, come back there. ఎక్కడి నుంచి నువ్వు పడిపోయావో అక్కడికి మరలా తిరిగి రా. ఆ క్రియలు చేయు. డూ దోస్ థింగ్స్ అగైన్ ఫస్ట్. ఆ మొదట ప్రేమతో మనం మొదట ఎలా చేశామో ప్రియులరా, ఆ వాక్యం చదవడము, ఆ ప్రార్థన చేయడము, మందిరానికి వెళ్ళడము, మన కానుకలు ఇవ్వడము, సువార్త సేవలు మందిరం ఊడవడము, బెంచ్లు క్లీన్ చేయడము, తిన్న ప్లేట్లు ఎత్తేయడము. I did all these things initially when I have accepted the Lord. ప్రభుని నమ్ముకున్న కొత్తలో ఇవన్నీ చేసేవాడిని. తిన్న పల్లెలు, గిన్నెలు ఎత్తేవాడిని ప్రియులరా, చర్చ్ ఊడ్చేవాడిని, ఇంటి అన్ని పనులు చేసేవాడిని, కోపపడేవాడిని కాదు, రోజు బైబిల్ చదువుకునేవాడిని, వారంలో కనీసం 5 రోజులు ఏదో మీటింగ్, ఫాస్టింగ్ ప్రేయరు, ఆల్ నైట్ ప్రేయరు, బైబిల్ స్టడీ, ప్రేయర్ సెల్, some or the other thing, at least 5 days in a week I used to involve, because the love I had for the Lord was so great. ఆ దేవుని పట్ల ఉన్న ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. So the Lord is saying, I know your works, I know your deeds, I know you did not become weary, tired doing anything for me. You are always available for me. You are always ready to do things. I have something against you. Jesus is telling about this church. ప్రియులరా, మీరందరూ ఒకప్పుడు అన్ని చేశారు. ఒకప్పుడు మీరు నా కొరకు మందిరానికి వచ్చారు, ప్రార్థన చేశారు, చాలా ఆసక్తితో, చాలా ప్రేమతో చేశారు. కానీ ఆ ప్రేమ ఇప్పుడు తగ్గింది. I will give a simple example. ప్రియులరా, ఒక చిన్న ఉదాహరణ నేను ఇస్తాను. Just remember when a husband and wife, when they are married newly, how they will be with each other. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎలా ఉంటారు చూశారా ప్రియులరా? అట్లీస్ట్ for 6 months they will love one another. Sometimes they will feed each other every day. Every day when they call, they say, I love you, I love you. భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ప్రియులరా చాలా ప్రేమగా 6 నెలల వరకు చాలా బాగుంటారు. ఒకరికొకరు అన్నం తినిపించుకుంటారు, ఐ లవ్ యూ అని చెప్పుకుంటారు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని భర్తకు ఉంటుంది, ఎప్పుడెప్పుడు మా భర్త ఇంటికి వస్తాడా అని భార్యకు ఉంటుంది. ఆ ప్రేమ చాలా గొప్పది ప్రియులరా. కానీ 1 సంవత్సరం తర్వాత ఆ ప్రేమ ఉంటుంది, అదే ప్రేమ ఉంటుందా? భార్యాభర్తలు కలిసి ఉండట్లేదని కాదు. నా ఆఫ్టర్ 1 year, after 1 or 2 years, you see that same love. Do you think it will continue with the husband and wife? They will get irritated. చిరాకు మాట్లాడబోతే they will rebuke, గద్దిస్తారు. It's not that they are not living together. They are living together. Wife is cooking for husband. Husband is doing all the works at home. She's cooking. He is doing his duty. She's doing. Only duties are being performed here. వంట చేస్తుంది, ఈయన ఉద్యోగానికి వెళ్ళి జీతం తెచ్చిస్తాడు, ఇంటి పనులు ఈయన చేస్తాడు, ఇంటి పనులు ఆమె చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, గిన్నెలు కడుగుతుంది. ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ రొటేషన్. కుటుంబం ప్రియులరా ఏదో ఒక రొటేషన్గా
వెళ్తుంది. కానీ దట్ ఫస్ట్ లవ్ వెన్ దే హ్యాడ్ మ్యారీడ్ ఈస్ లిటరలీ మిస్సింగ్. So that is the reason now and then, if not now and then, every day, it's better we talk to our wife, husband, say I love you, say I am sorry, say thank you. Whenever my wife gives me water, I say thank you. When she gives a cup of tea, I say really thank you. When she serves me food, when I do something for her, she will say thank you. Almost now and then we say, I love you. నా భార్య నాకు నీళ్ళు ఇచ్చిన ప్రియులరా, నేను థ్యాంక్ యూ చెప్తాను. ప్రతి ఆమె నీళ్ళు ఇచ్చిన, చాయ్ ఇచ్చిన, అన్నం పెట్టిన, నేనేమన్నా చేసినా ఆమె నాకు థ్యాంక్ చెప్తుంటుంది. ఏమన్నా మా మధ్యలో గొడవ అయితే సమ్టైమ్స్ వెన్ దెర్ ఇస్ వి సే సారీ టు ఈచ్ అదర్. ఏమైనా గొడవలు ఏమైనా మిస్అండర్స్టాండింగ్ అయినప్పుడు సారీ అని చెప్పుకుంటాం. సారీ అని చెప్పుకుంటాం ప్రియులారా. సేమ్ థింగ్ ఈవెన్ టు ద లార్డ్, దేవుని విషయంలో కానీ. మోస్ట్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ వైఫ్ వెన్ దే విల్ హ్యావ్ అ ప్రాబ్లమ్స్, భార్య భర్తల మధ్య ఎప్పుడు సామాన్యంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంటే ప్రియులారా, వెన్ దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్, వెన్ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్, సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ఒకరితో ఒకళ్ళు మిస్అండర్స్టాండింగ్. సే ఐ లవ్ యూ మై వైఫ్, say I love you my husband, and they will have little confidence. Oh, thank God my husband loves me, my wife loves me, నా భర్త నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నా భార్యను. ఒకరినొకరు మనం చెప్పాలా, ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి ప్రియులా. నువ్వంటే నాకు ఇష్టం, ఐఎమ్ బ్లెస్డ్ బై యూ, నిన్ను చేసుకోవడం వల్ల నేను చాలా ధన్యుణ్ణి, ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అని మనం చెప్పుకున్నప్పుడు ప్రియులరా, సో వీ విల్ హ్యావ్ అ రియలీ గుడ్ ఫ్యామిలీ లైఫ్. మనం చక్కటి కుటుంబ జీవితాన్ని మనము గడపగలుగుతాం. సేమ్ థింగ్ విత్ ద లార్డ్. ఎక్కడి నుంచి పోయిందో ఆ మొదటి ప్రేమను ఏదైతే మనం వదిలేమో, మనం మళ్ళీ అదే ప్రేమకు రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. వాక్యం చదవడం వల్ల, బై రీడింగ్ హిస్ వర్డ్, బై గోయింగ్ టు ద చర్చ్ ఇన్ ద టైం, సరైన సమయంలో మందిరానికి వెళ్ళడము, వర్షిపింగ్ ద లార్డ్ విత్ సింగింగ్, పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించుకోవడము, హ్యావింగ్ అ ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థనలు చేసుకోవడం వల్ల, గివింగ్ ఫస్ట్ ఫ్రూట్ ఇన్ ఆల్ అవర్ ఇన్కమ్, మన రాబడి అంతట్లో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వడం వల్ల, వారానికి ఒక్కరోజన్నా ఉపవాసం చేసుకోవడం వల్ల, ఉపవాస ప్రార్థన, a fasting praying weekly at least once, giving our first fruit to the Lord in all our income, cleaning the church voluntarily, ఎవరు చెప్పినా చెప్పకున్నా నేను మందిరాన్ని క్లీన్ చేయడం, ఊడవడము, టేకింగ్ ద ప్లేట్స్ అవుట్ ఆఫ్టర్ పీపుల్ ఈటింగ్, అందరు అన్నాలు తిన్న తర్వాత గిన్నెలు ఎత్తేయడము, వాషింగ్ బాత్రూమ్స్ ఇన్ ద చర్చ్ బిల్డింగ్, మనం వెళ్ళే మందిరంలో ఆ చర్చ్లో ఉన్న బాత్రూమ్లు కడగడము. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విల్ షో దట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్ ఫర్ గాడ్. ఇవన్నీ చేయడం వల్ల ప్రియులరా మనం దేవుని పట్ల మన ప్రేమను వెదజల్లిన వారం అవుతాం. ఆ ప్రేమను మనము ప్రియులరా కొత్తగా రెన్యూ చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఇన్ దిస్ ప్యాసేజ్ యూ సీ, Jesus is telling, I know this thing, I know you did this, I know you are wonderful, I know once upon a time you are so great, you are so nice, you are so perseverance, but now I have something against you. ఇక్కడ చూడండి ప్రియుల కంప్లైంట్ ఏంటి? ఒకప్పుడు మీరు చేశారు, ఒకప్పుడు అది ఇచ్చారు, ఒకప్పుడు మీరు మందిరానికి వచ్చారు, సో అండ్ సో, ఐ రియలీ లైక్ ఇట్, ఐ ప్రైజ్ ద లార్డ్. కానీ ఇప్పుడు మీకు ఆ మొదటి ప్రేమ మీరు వదిలితిరి. యూ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. మీ మొదటి ప్రేమ మీరు వదిలితిరి. వాట్ ఈస్ ద లెసన్ వి లెర్న్ హియర్? ప్రియులరా, ఇక్కడ నేను నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, మనం దేవుని పట్ల ప్రేమ లేకుండా దేవుని సేవ కొరకు, దేవుని కొరకు ఏది చేసినా అది ఆయన అంగీకరించడు.
The lesson we learn here, whatever we do to the Lord, especially spiritual activities, it could be fasting, it could be praying, it could be singing, it could be playing music, it could be doing evangelism, it could be giving our offerings to the Lord, it could be fasting, whatever it may be. మనం ఉపవాసం చేసినా, మందిరానికి వెళ్ళినా, అది ఏది చేసినా without love, God will not accept them. ప్రేమ లేకుండా మనం అవి చేసినట్లయితే ప్రభు వాటిని అంగీకరించడు. సో నెక్స్ట్ టైం whenever we do anything to the Lord, say, Lord, I love you, and then do those things. ప్రియులారా, ఇక మీదట రాబోయే దినాల్లో మనం ఏది చేసినా, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఇది చేస్తున్నానని చెప్పి మనం చేద్దాం ప్రియులారా. ఎగ్జాంపుల్, every time I read Bible, you know what I do? I say, Lord, I read your word because I love you. ప్రియులారా, ఉదాహరణ, నేను వాక్యం చదివే ప్రతిసారి ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవ్రీ టైమ్ ఐ సే ఓరలీ, ఓపెన్ మై మౌత్ అండ్ సే, లార్డ్ ఐఎమ్ రీడింగ్ దిస్ వర్డ్ టుడే బికాజ్ ఐ లవ్ యూ. తండ్రి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను. ఐఎమ్ సింగింగ్, ఐఎమ్ ప్రైజింగ్ యూ బికాజ్ ఐ లవ్ యూ. తండ్రి నేను ఆరాధించి పాటలు పాడుతున్న ఒకే ఒక కారణము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే ప్రభువా. I am giving my offerings because I love you, Lord. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి I am giving, I am supporting a ministry. నేను సేవకు సహాయపడుతున్నాను, మా మందిరానికి ఇస్తున్నాను, దేవుని సేవకు పరిచర్యకు నేను సహాయపడుతున్నాను. బికాస్ ఓన్లీ వన్ రీజన్, I love you. ఒకే ఒక కారణం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. I am fasting, I am praying because I love you. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్న కారణము నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇవాంజలిజం, సువార్త సేవకు నేను వెళ్తున్నాను ఒకే ఒక కారణం, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఐఎమ్ విజిటింగ్ పీపుల్ ఓన్లీ బికాజ్ ఐ లవ్ యూ. నేను ఇంటింటికి వెళ్ళి దర్శించి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నాను బికాజ్ ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆ ప్రేమ లేకుండా ఇక్కడ మనం ఏది చేసినా దేవుడు దాన్ని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేడు ప్రియులారా. God is not ready to accept any of our services, spiritual services, when we do to Him without love. So every time we say, Lord, I love you, that's what I am giving this offering. I love you, that's what I am reading your word. I love you, that's what I'm singing and praising and praying, Lord. I love you, that's what I'm going for evangelism. I love you, that's what I'm conducting this meeting. I love you, that is what I'm traveling abroad. We don't travel abroad to make money. విదేశాలకు మనం డబ్బు సంపాదించడానికి కాదు. We don't do things in order to advertise ourselves. మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి మనం ఏం చేయకూడదు ప్రియులారా. లాస్ట్ టైం I told you, when we give something for ministry, when we give something for the poor people, when we do some charitable work, we should not publish, we should not put on Facebooks with pictures. మనం బీదలకు నాయన సేవకు మనం ప్రియులారా సాయం చేసినప్పుడు అది మనం పబ్లిష్ చేయకూడదు, అందరికి చెప్పకూడదు, వేరేటోళ్ళని మనం అడగకూడదు. మాకు అనాథులు ఉన్నారు, మాకు పెద్ద మనుషులు ఉన్నారు, ఏమైనా సాయం చేయండి. విశ్వాసంతో మనం ప్రారంభించాం, దేవుడు ఇస్తాడు. We have started this ministry with faith. God will give. When we don't have a capacity to take care of them and don't have a faith, so we should not start those kind of things. మనకు విశ్వాసం లేనప్పుడు ప్రియులారా, మనకు ఆ యొక్క దృఢ నమ్మకం లేనప్పుడు అలాంటి మనం ప్రారంభించకూడదు. I feel very bad sometimes. It's good to start old age, it's good to start orphanage, but with faith. Not going to everyone and saying, we have orphanage, do something. That shows our God is not called for that person to do that work. మేము సేవ చేస్తున్నాము, మాకు అనాథులు ఉన్నారు, మాకు పెద్ద మనుషులు ఉన్నారు, ఏమైనా సాయం చేయండి అని అడగడం వల్ల ప్రియులారా అది ఏం దృఢీకరిస్తుందంటే
ఆ వ్యక్తులు దేవుని చేత పిలువబడలేదు. వీళ్ళేదో బతుకుదెరువు గురించి ఏదో దేని గురించి చేశారు. సో కాబట్టి వాట్ ఎవర్ we do with love. Many times people came and said, we want to support you, can you start orphanage, we'll support you. మేము మీకు డబ్బు ఇస్తాము. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు ప్రియులారా, మీరు ఒక ఆర్ఫనేజ్ అనాథ ఆశ్రమం స్టార్ట్ చేయండి. దే వాంటెడ్ టు గెట్ సమ్ మనీ ఫ్రమ్ అమెరికా అండ్ లిటిల్ మనీ దే వాంటెడ్ టు గివ్. ఐ సెడ్ సారీ సార్, ఐఎమ్ నాట్ కాల్డ్ టు డూ దట్ వర్క్. నేను ఆ సేవలో దేవుడు నన్ను పిలవలేదు కాబట్టి నేను అది చేయలేను. Somebody from Saudi Arabia and from Dubai, they came and said, we will give you 2-3 crores, you start some orphanage. I said, sorry sir, I don't have that calling. సౌదీ అరేబియా నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ప్రియులరా, కేరళ వాళ్ళు. సో దే సెడ్, మీరు ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయండి, మీకు ఒక 2-3 crores వరకు మేము చిన్నగా ఇస్తాము. నేను చెప్పాను ప్రియులరా, లేదండి, దేవుడు నన్ను ఆ సేవకు పిలవలేదు. I don't want use that money for my family purpose. So ప్రియులరా, today just remember, whatever we do, spiritual things, it could be helping poor people, supporting poor people, supporting God's work, giving our offerings to the Lord, going to the church, even listening this Bible verses, Bible messages through YouTube, through Facebook lives. We do this only because we love Jesus. Lord, I love you, that's what I am doing this. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఈ విషయం చేస్తున్నాను ప్రభువా అని మనం చెప్పాలే కాదు, ఆ మోటివేషన్తో మనం ప్రారంభించాలి. I have learned this lesson a long back. Whatever you do with love. Today, as I told, husband and wife, they live together not because they fear each other, because they love one another. భార్య భర్తలు ఈ రోజు వరకు కలిసి ఉన్నారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటే కారణం ప్రియులరా, ఒకళ్ళకొకళ్ళు భయపడుతున్నారని కాదండి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి భయం ఉన్నది కాదు, ఒకళ్ళొకళ్ళు ప్రేమపూర్వకంగా ఉన్నారు. ప్రేమిస్తున్నాను కాబట్టి నా భార్యను నేను ఆమెతో కలిసి ఉంటున్నాను, ఆమె నన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఆమె నాతో కలిసి ఉంటుంది. సో ఓన్లీ లవ్ విల్ మోటివేట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రేమ మాత్రమే ప్రియులరా మనను సమర్థులుగా, ప్రతి కార్యంలో సఫలుగా మనము చేస్తుంది. సో జీసస్ ఇస్ సేయింగ్, యూ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నీ మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పుడు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, చందాలు ఇస్తున్నావు, కానీ ప్రేమ లేకుండా చేస్తున్నావు. నౌ యు ఆర్ కమింగ్ టు చర్చ్, యు ఆర్ గోయింగ్ టు చర్చ్, యు ఆర్ రీడింగ్ ద బైబిల్, యు ఆర్ గివింగ్ యువర్ ఆఫరింగ్స్, యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ యు ఆర్ డూయింగ్ వితౌట్ లవ్. దట్స్ వాట్ జీసస్ ఇస్ టెలింగ్ టు ఆల్ ఆఫ్ us. యేసు ప్రభు చెప్పే మాట అది. ఫ్రమ్ వేర్ యూ ఫెల్ డౌన్, మీరు ఎక్కడి నుంచి పడ్డారో, మనం ఎక్కడి నుంచి పడ్డామో అక్కడికి మళ్ళా రావాలి. సో ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లెసన్. ఎవ్రీ టైమ్ వీ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్, సే లార్డ్ ఐ లవ్ యూ అండ్ డూ ద థింగ్. మనం ప్రభు కొరకు ఇక మీదట ఏది చేసినా స్పిరిచువల్ థింగ్స్, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ మీద ఉన్న ప్రేమను బట్టి నేను చేస్తాను. I just wanted to close with a little example. Once I was hearing, little testimony of Jayasudha. ఈ సినీ నటి అయిన జయసుధ సాక్ష్యం నేను ఒకసారి వింటున్నానండి. When she accepted the Lord, somebody came and told some boy suffering with cancer. ఆమె ప్రభుని నమ్ముకున్న కొత్తలో ఎవరు వచ్చి ఒక అబ్బాయి క్యాన్సర్తో బాధపడుతున్నాడు చెన్నైలో అని చెప్పారంట. She supported whatever she could give. ఆమె చేతనంత మటుకు కొద్దిగా సహాయపడ్డదంట ఆర్థికంగా. After maybe 1 or 2 months, that parents called that Jayasudha and said, my boy became all right. He's totally healed and we are discharged. So little amount is pending. Is pending. We could not pay that. మా బాబు బాగా అయ్యాడండి, ఇప్పుడు మేము డిశ్చార్జ్ అయ్యాము, కాకపోతే బిల్లు కొద్దిగా మిగిలిందని చెప్పాను. సో జయసుధ, she said, the Lord spoke to me and I supported him. జయసుధ ఏమన్నదంటే, దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించిందండి,
నేను అతనికి సాయం చేసింది. దెన్ షీ సెడ్ దిస్ వర్డ్, అప్పుడు ఆ మాట అన్నది, ఐ డిడ్ దిస్ బికాజ్ ఐ లవ్ ద లార్డ్. నేను దేవుని మీద ప్రేమను బట్టి నేను ఆ పిల్లోడికి సాయం చేసి. దట్ హెస్ రియల్లీ టచ్ మై హార్ట్. ప్రేమపూర్వకంగా చేయండి. దేవుని మీద ప్రేమ ఉంటే తక్కిన వాళ్ళ మీద ప్రేమ ఉండడం పెద్ద సమస్యనే కాదు. When we have love for the Lord, it's not a big issue to love everyone. So let us do everything with love. From where you fell down, come back there, say, Lord, I'm sorry. All these years I did without love, but today onwards I want to do with love. Till my death, I wanted to love Jesus, not fear him. చనిపోయే వరకు నేను ఆయనకు భయపడకూడదు, ఆయనను ప్రేమించాలి. ప్రేమలో భయం ఉంటుందా? ప్రేమ లేకపోతే భయపడాల్సి వస్తుంది. ఏమైనా పాపం చేస్తే భయపడాల్సి వస్తుంది, తప్పు చేస్తే భయపడాల్సి వస్తుంది. When I love my wife, I don't cheat her. When she loves me, she doesn't cheat me. అదే రకంగా ప్రియులారా, మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు విరోధంగా పాపం చేస్తామా? పాపం చేస్తేనే మనం భయపడాలి. When we love him, there is no question of cheating God or cheating ourselves. When we cheat God, when we cheat ourselves, we commit sin. When we commit sin, we have to fear God. There is no need for me to fear him, but I love him always. మనం ఆయన భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా, ఆయన ప్రేమిస్తాం. Amen. Amen. Shall we pray? Father, once again we thank you for speaking to us that today onwards, till our death, as long we live, help us that we may do anything and everything, any spiritual activities with love. తండ్రి, ఈ రోజు నుంచి మేము బ్రతికిన రోజులు, మేము చనిపోయే వరకు, మేము నీ కొరకు ఏ పని చేసినా ప్రేమపూర్వకంగా చేసే కృపను దయచేయండి. Father, we came to know that today through your words, whatever we do without love, you are not ready to accept them. మేము ప్రేమ లేకుండా ఏది చేసినా మీరు దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి నాయన, మేము ప్రేమపూర్వకంగా చేసే కృపను దయచేయండి. లార్డ్, హెల్ప్ us that we may do with love, Father. Thank you. In Jesus' precious name we pray. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. As we have mentioned, we are going to participate in the communion. ప్రియులారా, మనము ప్రతి వారం, every Sunday, every Lord's Day, whenever we gather, Bible says we have to break the bread by remembering his death on the cross. ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడి వచ్చినప్పుడల్లా ప్రియులారా, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనము పాలు పొందాలి. ఎవరెవరైతే రొట్టె సిద్ధపరచుకున్నారో ప్రియులారా, ఎవరెవరైతే కుటుంబంగా ప్రభురాత్రి బల్లలో ప్రతి వారం పాలు పొందుతున్నారో, మీ యొక్క రొట్టెను ప్రియులారా మీరు చేతిలో పట్టుకోండి. And we are going to pray that, and Father, we once again thank you for the Jesus' death on the cross. తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. సిలువలో ఆయన నా కొరకు, మా అందరి కొరకు మరణించినందుకు వందనాలు. We are healed by his stripes. ఆయన పొందిన గాయాల చేత మాకు స్వస్థత కలిగింది ప్రభువా. Father, you help us that we may eat and live for your glory by remembering his death and his suffering, Father. ఆయన శిలువ మరణాన్ని, ఆయన కష్టాలను, ఆయన యొక్క ప్రభువా ఇబ్బందులను మేము గుర్తు చేసుకుని ఆయన శరీరంలో పాలు పొందుకుంటూ మాకు సాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. In that day, Jesus took a bread, he gave thanks to the Lord, he broke it and said, "This is my body which was broken for you people." And then he gave to them. Father, we thank you once again for the blood of Jesus and the body of Jesus which was broken and which was shed for us, Father. Help us to eat and live for your glory. యేసయ్య, నాయన తండ్రి, మీ కుమారుడైన యేసయ్య మా కొరకు శిలువలో చనిపోయి తన యొక్క శరీరాన్ని, తన రక్తాన్ని మా కొరకు ఇచ్చినందుకే వందనాలు. మేము తిని త్రాగి నీ కొరకు జీవించి కృపను దయచేయమని ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Those who are holding this bread, ఎవరైతే ఈ యొక్క రొట్టెని చేతిలో పట్టుకున్నారో, shall we lift our right hand to the heaven and say,
Thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Spirit. Father, we thank you for sending your Son. Jesus, we thank you for coming and dying for me. తండ్రి, మీ కుమారుడైన యేసయ్యను నా కొరకు పంపినందుకు థ్యాంక్స్ అయ్యా. ఆయన శిలువలో మరణించినందుకు థ్యాంక్స్. నేను తిని త్రాగి నీ కొరకు జీవించి కృపను దయచేయమని కృతజ్ఞతగా యేసుక్రీస్తు శరీరంగా భావించి దీన్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. After the supper, he took a cup, he gave thanks to the Lord, and he said, "This is my blood of a new covenant. This is my blood of a new covenant. You drink as often you do it in remembrance of me." భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, కొత్త నిబంధన రక్తము, దీన్ని మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని వారికి అనుగ్రహించు. Father, we thank you. Jesus' blood forgiven all my sin. తండ్రి, యేసయ్య రక్తం నా ప్రతి పాపాన్ని క్షమించినందుకు వందనాలు చెల్లిస్తాను. Help us that we may continue to glorify your name. మేము త్రాగి నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Shall we lift our right hand and say thank you, Jesus, thank you, Father. మన కుడి చేయనెత్తి దేవునికి థ్యాంక్స్ చెప్దాం ప్రియులారా. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ యేసయ్య. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ద్రాక్షారసమును నీ రక్తంగా భావించి స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. Shall we pray final prayer? Gracious Heavenly Father, thank you for your word, thank you for Jesus' blood, and thank you for his body. తండ్రి అయిన దేవ, మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. యేసయ్య శరీరమును బట్టి వందనాలు. యేసయ్య రక్తమును బట్టి మీకు వందనాలు. You are always feeding us, Lord, with your word, with the body of Jesus and the blood of Jesus. నీ వాక్యం అనే ఆహారంతో, ఆయన శరీరం అనే ఆహారంతో, ఆయన రక్తం అనే పానీయంతో మమ్మల్ని మీరు నాయన పోషిస్తూ తృప్తిపరుస్తున్నందుకే స్తోత్రాలు. హెల్ప్ us that we may continue to love you all the days of life. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమించే కృపను దయచేయండి. Bless everyone who are here, Lord, for a meeting. ఎవరెవరైతే లైవ్లో జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరిని కానీ మీరు దీవించండి. Take away every problem of every family who are facing, Lord. ప్రతి కుటుంబం నుండి ప్రతి సమస్యను తొలగించండి. We pray for all the people who don't have children, grant them children. ఎవరెవరికి సంతానం లేదో వారికి సంతానాన్ని ప్రాప్తించండి. Those who are suffering with debts, Lord, please take care of them, deliver them from the debts, Lord. ఎవరెవరైతే తండ్రి అప్పుల బాధలలో బాధపడుతున్నారో వాళ్ళందరినీ అప్పుల నుంచి తప్పించండి. Those who are, Lord, still waiting for their life partners, see that, Lord, they get their life partners, get married. ఎవరెవరికైతే వివాహం కాలేదు వారందరి వివాహం జరుగుటకు మీరు సాయం చేయండి. అండ్ దోస్ హు ఆర్ సఫరింగ్ విత్ సిక్నెస్, హీల్ ఎవ్రీ వన్, ఫాదర్. ఎవరెవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరు ముట్టండి. బ్లెస్ ఎవ్రీ పాస్టర్, బ్లెస్ ఎవ్రీ చర్చ్ మినిస్ట్రీస్, బ్లెస్ ఎవ్రీ, లార్డ్, మిషనరీ వర్క్, లార్డ్. ప్రతి సంఘ కాపరిని, ప్రతి సంఘాన్ని, సంఘం నుండి సదస్సులను, నాయన మిషనరీ వర్క్స్ని ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి. We once again pray for our country, we pray for our nation, we pray for the leaders. Yes. Bless our country, India, Father. మా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క నాయకులను, మా దేశంలో ఉండే ప్రతి మనుషులను, ప్రతి ఒక్క నాగరికుని మీరు దీవించుకొని మేము ప్రార్థిస్తున్నాం. టేక్ అవే దిస్ COVID-19 ఫ్రమ్ అవర్ కంట్రీ. మా దేశం నుండి COVID-19 నుంచి మీరు తప్పించండి. We especially pray, Lord, for Narendra Modi
Our Prime Minister, we thank you for him. We thank you for our, Lord, even President, Father. We pray for CM KCR, and even we thank you for Lord Jagan, and even bless each and every CM of every state of Father. మా యొక్క రాష్ట్రంలో ఉండే కేసీఆర్ గారిని, జగన్ గారిని, మా ప్రైమ్ మినిస్టర్ మోడీని, నాయన మా యొక్క రాష్ట్రపతిని, నాయన ప్రతి ఒక్కరిని మీ చేతికి సమర్పిస్తున్నాము. ప్రతి నాయకులను పేరు పేరున దీవించి వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో మీరే కృపను దయచేయండి. We pray for America, we pray for Australia, we pray for South Africa, we pray for every African countries, we pray for every Asian countries, we pray for European countries, we pray for Australia continent of Father, North America, South America, we pray for even China. Lord, we pray for every country, Father, who are suffering with this COVID-19. Lord, heal everyone and see that you restore health to everyone. And only one thing, let everyone know Jesus Christ as a personal Savior. And Yesu Christu, నిజమైన దేవుడు అందరూ తెలుసుకుంటూ సాయించండి. We pray especially for China, India, stand up. Lord, face up. Please remove every tension and see there is a peace. There will never be a war. భారతదేశము చైనా మధ్యలో జరుగుతున్న ఘర్షణను తగ్గించి ఎలాంటి యుద్ధాలు జరగకుండా సమాధానం శాంతినివ్వండి ప్రభువా. దానివల్ల ఎవరికి నష్టం జరగకుండా సాయించండి. ఈవెన్ చైనీస్ హెల్ప్ దెమ్ లార్డ్ టు కమ్ టు యూ ఫాదర్. చైనీస్ గా నిన్ను నమ్ముకున్నట్టు సాయించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. వీ ప్రే ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ హు ఆర్ వాచింగ్ దిస్ మీటింగ్ ఆఫ్ ఫాదర్. ఎవరైతే ఈ యొక్క మీటింగ్స్ ఆయన చూస్తున్నారో, ఎవరు చూడలేకపోతున్నారో ప్రతి ఒక్కరిని, everyone who's Lord watching, even not able to watch, even bless them, Father. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus precious name we pray, Father. Amen. Amen. May the grace of the Lord Jesus, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ సదాకాలం తోడిండును గాక. ఆమేన్. 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 Praise the Lord. God bless you. Amen.